సనాతన ధర్మ రక్షకులు జహార్వీర్ గోగా. ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవం భగవాన్ జహార్వీర్ గోగా. ఆయన్ని గోగాజీ అని కూడా పిలుస్తారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో జానపద దేవునిగా ప్రసిద్ధులు. జహార్వీర్ గోగా సనాతన ధర్మం, సంస్కృతి, గోవుల రక్షకుడిగా ప్రసిద్ధి చెందారు. గోగాజీ మహారాజ్ హిందూ క్షత్రియ కుటుంబంలో జన్మించారు. ఆయన అద్భుత శక్తులు కలిగిన రాజపుత్ర యోధుడు. ధైర్య సాహసాలతో గొప్ప యోధుడిగా ఎదిగారు. ఆయన జన్మస్థలం రాజస్థాన్ రాష్ట్రంలోని చురూ జిల్లాలోని దాడ్రేవా గ్రామమని చెప్తారు. జహార్వీర్ గోగా ప్రాణాంతకమైన పాములను కూడా మచ్చిక చేసుకోగలడని, పాముకాటుకు చికిత్స చేయగలడని చెప్తారు. జహార్వీర్ గోగాను నాగదేవత అవతారంగా పరిగణిస్తారు. ఆయన్ను పూజించడం ద్వారా ప్రజలు పాముల నుండి ఎటువంటి ముప్పును ఎదుర్కొనరని నమ్ముతారు. అయితే పిల్లలు ఉన్నవారు తమ పిల్లలను రక్షించడానికి ఆయన్ను పూజిస్తారు. గోగాజీ మహారాజ్ పిల్లలను ఆపదల నుండి కాపాడతారని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా సంతానం లేని జంటలు గోగా నవమి నాడు జహార్వీర్ గోగాను పూజిస్తారు. ఈ ఏడాది గోగా జయంతి ఆగస్టు 27న జరుపుకుంటున్నారు. గోగా నవమి నాడు భక్తులు గోగాజీని పూజిస్తారు. ఆయన నీలం రంగు గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. కొన్ని ప్రాంతాలలో గోగాజీని శ్రావణ పూర్ణిమ రక్షాబంధన్ రోజు నుండి నవమి వరకు 9 రోజుల పాటు ఆరాధిస్తారు. అందుకే దీనిని గోగా నవమి అని కూడా అంటారు. జహార్వీర్ గోగా చౌహాన్ రాజవంశంలో రాజు పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత అత్యంత ప్రసిద్ధమైన రాజు. జహార్వీర్ గోగా రాజ్యం సట్లెజ్ నుండి హర్యానా వరకు విస్తరించి ఉండేది. సాధారణంగా అతన్ని గోగా బప్ప, గోగాజీ, గుగ్గా, జహీర్వీర్, ఘాటోర్జీ, గోవర్ధన్ సింగ్ చౌహాన్, జహార్వీర్ పేర్లతో పిలుస్తారు. నేటికి 100 సంవత్సరాలు గడిచినా జహార్వీర్ గోగా గుర్రపుశాల ఇప్పటికీ అతని జన్మస్థలమైన దాదేర్వాలో ఉన్నాయి. గురు గోరక్షనాథ్ జన్మస్థలంలో అతని ఆశ్రమం కూడా ఉంది. అక్కడ గుర్రంపై స్వారీ చేస్తున్న జహార్వీర్ గోగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జహార్వీర్ గోగా గురు గోరఖ్నాథ్ శిష్యుడు. గురు గోరఖ్నాథ్ ఆయనకు గురుదీక్ష, ఆధ్యాత్మిక విద్య, యోగా విద్య మరియు ఆయుర్వేద విద్యలను అందించారు. ప్రస్తుతం అతని సమాధి రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ఘర్ జిల్లాలోని గర్మేడిలో ఉంది. గోగా నవమిని దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్లలో అభిమానులు ఉత్సాహంతో జరుపుకుంటారు. రాజస్థాన్లో గోగా నవమి నాడు గొప్ప జాతరలు, ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. గోగా నవమి నాడు భక్తులు ఏదైనా హాని నుండి రక్షణకు హామీగా గోగాకు రాఖీ లేదా రక్షా స్తోత్రాన్ని కడతారు. జహార్వీర్ గోగా జీవితం ప్రజల్లో ధైర్య సాహసాలు, అంకిత భావం, విలువలను వ్యాప్తి చేసింది. అతన్ని దేవుడిలా ఆరాధించేలా చేసింది. జహార్వీర్ గోగా ఒక జానపద దేవునిగా, ప్రజారక్షకుడిగా ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరస్మరణీయులుగా నిలిచే ఉంటారు.